హ్యాపీ నాగ్తేజ్ యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ అయింది. హ్యాపీ ఈవెంట్ టైటిల్ పెట్టింది ఆయనే, హ్యాపీ నాగ్తేజ్ టైటిల్ పెట్టింది ఆయనే. ఆయన ఎక్కడుంటే అక్కడ సక్సెస్ మనం చూసుకోండి. ఈమె కూడా యాక్టరే, కానీ లోపల నుంచి బయటికి పీకాలి. ఏంటంటే ప్రతి తండ్రికి ఎవరైనా ఇంపార్టెంట్ ఏదైనా ఉందంటే లైఫ్ లో అది ఆడబిడ్డ అని చెప్పాలి. అల్లుడు ఒకసారి చెప్పు. తగ్గేదేలే చదువులో, తగ్గేదేలే చదువులో తగ్గుతా. హరిత నా చెల్లెలుగా ఫోన్ చేసింది, అన్నగారు మీరు రావాలని చెప్పింది. అంటే హ్యాపీ నాగ్తేజ్ యూట్యూబ్ ఛానల్ ని లాంచ్ చేయబోతున్నారు. అందరికీ హాయ్, దిస్ ఈజ్ జబర్దస్త్ నాగతేజ్. సో ఈరోజు చాలా 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 హ్యాపీగా ఉంది, ఎందుకంటే మా పాప పుట్టినరోజు ఉంది. ఈరోజే మనం స్పెషల్గా హ్యాపీ నాగతేజ్ యూట్యూబ్ ఛానల్ లాంచ్ చేయబోతున్నాం. దానికోసం చాలామంది సెలబ్రిటీస్ అంతా వస్తున్నారు. సో మీరు కూడా వాచ్ చేయండి ప్లీజ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ హ్యాపీ నాగతేజ్ యూట్యూబ్ ఛానల్. అమ్మో, మా వాళ్ళందరూ కాస్ట్యూమ్స్ వేసుకొని రెడీ అయిపోయారు. సో నేను కూడా వేరే కాస్ట్యూమ్లోకి వెళ్ళి వచ్చేస్తా. మనం బర్త్డేలో వేసుకుందాం. థ్యాంక్ యూ, బాయ్ బాయ్, డోంట్ మిస్. ఈరోజు చాలా హ్యాపీ ఉంది, ఎందుకంటే అమ్మా ఆగట్లేదు, వాడు ఆగట్లేదు. ఏంటి అందరూ పెడతారు కదా తమ్ముడు, నేను కూడా ఒక ట్రై చేసి జనాలు నవ్వుద్దాం ట్రై చేసి శివయ్య దయ వల్ల ఈ రోజు 100% సక్సెస్ అవుతుందా. సో మీరు కూడా 100% సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే మన నాగతేజ్ ఎట్లా తెలుసుకున్న ఒకప్పుడు జబర్దస్త్ రేంజ్ లో ఉండే, ఇప్పుడు సీరియల్స్ మూవీస్ లో బిజీ ఉండి, ఈవెంట్స్ లో బిజీ ఉండి, మాకు చెప్పకుండా బిజీగా ఉండి. మీ అందరు బ్లెస్సింగ్స్ ఉండాలి, మీ అందరు సపోర్ట్ కూడా ఉండాలి. సో మనకు తెలియదు తమ్ముడు, ఫస్ట్ టైం పెడుతున్నాం మనం, కానీ ఒకటే సపోర్ట్ చేస్తాము, దాని వచ్చిన అమౌంట్ కూడా మాకు కూడా సపోర్ట్ చేయాలి, సమానంగా ఉండాలి. ఇదా ఏముంది తమ్ముడు, ఇప్పుడు ఆల్రెడీ ఛానల్ కూడా చేస్తున్నాం, పంచుకున్నాం అంతే. ప్లీజ్ సబ్స్క్రైబ్ హ్యాపీ నాగ్తేజ్ యూట్యూబ్ ఛానల్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, గంట పెట్టి బెల్ కొట్టండి. హ్యాపీ నాగ్తేజ్ యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ అయింది. ఆ ఛానల్లో మంచి మంచి కంటెంట్లు, కామెడీ కంటెంట్లు, అలాగే కామెడీ సిరీస్. ఎందుకంటే మా తమ్ముడు దీనిలో మోస్ట్ సీనియర్, ఆల్రెడీ 2-3 ఇయర్స్ నుంచి బాగా రన్నింగ్ లో ఉన్నాడు. సో మనం ఇప్పుడే ఇంకా ఈ యూట్యూబ్ ఛానల్ మనకు తొలి అడుగు పెట్టమని చెప్పింది ప్రవీణ్. నేను ఎన్నోసార్లు చెప్పినా, అన్న నువ్వు ఛానల్ పెట్టు అంటే అన్న ఇప్పుడు స్టార్ట్ చేసిండు కాబట్టి ఎప్పటికైనా మంచిదే కాబట్టి ఇప్పటి నుంచి మంచిగా ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. సో ప్రవీణ్ మంచి మంచి కంటెంట్ లో ఇవ్వాలి. నేను కూడా అప్పుడప్పుడు ఈ ఛానల్ లో కనబడుతూ ఉంటా. మేము అప్పుడప్పుడు చిన్న చిన్న సిరీస్ కూడా చేస్తూ ఉంటాం. మమ్మల్ని సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ నాగ్తేజ్ యూట్యూబ్ ఛానల్ లైక్ యశస్విని పుట్టినరోజు సందర్భంగా నాగతేజ్ యూట్యూబ్ ఛానల్ కూడా ఓపెన్ చేస్తున్నాడు. కంగ్రాచులేషన్స్ మై డియర్, గాడ్ బ్లెస్ యూ. తప్పకుండా హ్యాపీ నాగతేజ్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. 100% హైలైట్ కాబోతుంది యూట్యూబ్ ఛానల్. ఎందుకంటే పాలకి నాకు ఒక 14 సంవత్సరాల నుంచి అనుభవం ఉంది. ఏది ఉన్నా సరే, ఏది చేయాలి సరే డిస్కస్ చేసుకుంటాం. ఇప్పటిదాకా మేము పెట్టలేదు, కానీ మళ్ళీ మొన్ననే అనుకున్నాం, నాగి అందరూ పెట్టుకుని మనం కూడా ముందుకు తీసుకెళ్తామని. సో పాలు కూడా పెట్టినాకి నేను ఉన్నా కదా, మంచి మంచి కంటెంట్లు ఇస్తాం, మంచి మంచి అలా రేజింగ్ మనం కూడా దూసుకెళ్ళిపోదాం అన్నారు. యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తే ఆటోమేటిక్ గా హ్యాపీ మూమెంట్స్ తో పాటు మంచి కంటెంట్ కూడా ఉంటుందండి. మై బెస్ట్ ఫ్రెండ్ నాగతేజ్, హ్యాపీ నాగతేజ్ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశారండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, కామెంట్ అండ్ లైక్ అండ్ షేర్ అండ్ ఇలా గంట కూడా పెట్టండి. సో మా కైలాష్ గారు, సో మా ఇంట్లో ఉంటారు. సో మా రూమ్ పక్కనే మాకు అంది మా హ్యాపీనెస్ ని, మా కష్ట సుఖాలని అన్నింటినీ పంచుకుంటున్నారు. మా అన్న లవ్ యూ సో మచ్. వచ్చినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ అన్న. ఈ రోజు మీ బ్లెస్సింగ్స్ కూడా కావాలి. మా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసాము. సో అన్న కూడా ఎప్పటి నుంచి ఆర్టిస్ట్ కావాలంటున్నాడు. ఇప్పటి నుంచి ఈ రోజు నుంచి ఇప్పుడు ఛానల్లో మనం వచ్చేస్తున్నాడు. ఇక కనీసం మంచి ఫాదర్ కావాలంటే ఇండస్ట్రీలో పట్టుకోండి కైలాష్ గారిని. మంది హ్యాపీ నాగ్తేజ్ అన్నా. లవ్ యూ సో మచ్. వెరీ హ్యాపీ అన్న. ఈరోజు స్టార్ట్ అయింది. అవునా, అందరూ ఇంట్లో ముందు దూసుకెళ్తున్నారు కదా, మనం ఈ రోజు అలా
ఫస్ట్ తొలి అడుగు యూట్యూబ్ ఛానల్ రెండు పాపని కంగ్రాచులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ హ్యాపీ థ్యాంక్ యూ అన్న, లవ్ యూ సో మచ్ మై లవ్లీ బ్రదర్. సో ఏంటంటే అన్న రేంజ్ నెక్స్ట్ లెవెల్. మనలాంటి సామాన్యులు పిలిచినా సరే, అరే తమ్ముడు నేను వస్తున్నారా, మనం ఎంజాయ్ చేద్దామని అంటాడు. ఎప్పుడు లొకేషన్లో కలిసినా సరే అన్నంటే అసలు చాలా మన ఆర్డరీ మెంటాలిటీ. ఐ లవ్ యూ సో మచ్, చాలా హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. రండి. సో ఇప్పుడు మాకు చాలా సినిమాలో అవకాశం ఇచ్చి అలా పద్మవ్యూహంలో చక్రాధరి మా డైరెక్టర్ గారు వచ్చారు. చాలా సినిమాలో నాకు ఏ సినిమా అయినా సరే నాకు ఇప్పుడు 4 సినిమాలు చేశారు అన్న. సో 4 సినిమాలు కూడా నాకు అవకాశం ఇచ్చారు. అంటే బాగా అభిమానం అన్నకు. హ్యాపీ నాగతేజ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి మంచి వీడియోస్ వస్తాయి. హ్యాపీగా ఉంటారు, ఆల్వేస్ హ్యాపీగా ఉంటారు అన్నా. హ్యాపీ ఈవెంట్ లో నాకు సపోర్ట్ చేస్తూ నన్ను ముందుకు తీసుకెళ్తూ గత 14 సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచి ఎప్పుడు ఎలాంటి గొడవ కాకుండా ఎలాంటి సున్నితమైన మనిషి అంటే ఈయనే. నిజంగా హార్ట్ఫుల్లీ ఏదైనా సరే ఓపెన్గా ఉంటాడు. ప్రతి నిమిషం ఏదో ఒకటి చేద్దాం, జనాలు ఓపిద్దామని అంటాడు. మా ఈవెంట్కి వస్తే బయటకి ఆయన రేంజ్ సినిమాలో నెక్స్ట్ లెవెల్. సో ఐ లవ్ యూ సో మచ్. లవ్ యూ నాగిరెడ్డి. సో ఇది మా జబర్దస్త్ నాగతేజ ఛానల్. ఇది హ్యాపీ నాగతేజ్ అని యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ హ్యాపీ అనే పేరు ఎందుకు పెట్టామంటే ఇది మేము ఒక 15 years బ్యాక్ ఈవెంట్కి ఏ పేరు ఈవెంట్స్ చేద్దామని ప్లాన్ చేసినాం 15 సంవత్సరాల క్రితం. ఏం పేరు పెడదామంటే మనం ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, అందరూ నవ్వించాలి, నవ్వుతూ ఉండాలి, అందరూ హ్యాపీగా ఉండాలని హ్యాపీ అనే టైటిల్ పెట్టాం. సో ఆ హ్యాపీ ఈవెంట్స్ నుంచి ఇప్పుడు అదే ఎంతో మంది కళాకారులకు ఇక్కడ లైఫ్ వస్తుందంటే ఇన్కమ్ వస్తుంది. నాగతేజ్ గొప్ప విషయం ఏంటంటే ఎంత చిన్న ఈవెంట్ అయినా పెద్ద ఈవెంట్ అయినా చాలా మందిని తీసుకెళ్తారు ఆర్టిస్టుని. ఎందుకంటే అందరికీ పని దొరుకుతుందని, అందరికీ పని ఇప్పిస్తాడు, అందరికీ వర్క్ ఇస్తాడు. సో అలాంటి మా నాగతేజ్ ఛానల్ హ్యాపీ నాగతేజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ యూట్యూబ్ ఛానల్ విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా. ఎందుకంటే హ్యాపీ ఈవెంట్ టైటిల్ పెట్టింది ఆయనే, హ్యాపీ నాగతేజ్ టైటిల్ పెట్టింది ఆయన ఎక్కడుంటే అక్కడ సక్సెస్. మనం చూసుకోండి, ఎన్నో సినిమాలు 1 కాదు 2 కాదు, ఇప్పుడు హిట్ సినిమాలన్నింటిలో ఆయన ఉంటే పక్క హిట్టే. అది మన జర్నీ ఇలాగే ఉండాలన్నా. మన ఛానల్లో కూడా మనం ఇంకా చాలా చేయాలి, అలా ముందుకు దూసుకెళ్ళాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ వచ్చినందుకు. ఇప్పుడు మనం చెప్పాలంటే మన దుర్గారావు గురించి చెప్పాలి. సో దుర్గారావు ఏంటంటే నా తమ్ముడు, నాకు ఇష్టమైన తమ్ముడు. జబర్దస్త్లో చాలా కష్టపడి వచ్చిన వ్యక్తి. అవునా, చాలా కష్టపడ్డాడు. టచ్అప్ చేసి ఈరోజు సెలబ్రిటీగా వాడు వెళ్తుంటే నాకు కూడా అంత ఫేమ్ లేదు, వాడికి అంత ఫేమ్ ఉంది. ఎందుకంటే సడన్ స్టార్ అంటారు, అలా సడన్ స్టార్ అయ్యాడు. వీడి వాయిస్ ప్రపంచంలో ఎవడు ఇంప్లీట్ చేయడు, నేను ఇంప్లీట్ చేస్తా. ఒక్కసారి 2 మాటలు అది మన వాయిస్ ఎవరు చేయరు కదా, మన వాయిస్ నేను చేస్తా. అన్న నైరెడ్డి అన్న ఏదో ఉంటే ఈవెంట్ చెప్పన్నా, నేను చేస్తాను అన్న. నేను హరి ఈవెంట్ కూడా మొన్న పోయినా అన్న. ఇప్పుడు అప్పుడు 5,000 అన్న, ఇప్పుడు 10,000 పేమెంట్ పెంచా అన్న. లైఫ్ బాగుందన్న, వెబ్ సిరీస్ చేస్తున్నా అన్న, సినిమాలు చేస్తున్నాను అన్న. అంతే కదా తమ్ముడు. హ్యాపీ నాకు ఏదైనా ధన్యమైందంటే నా వాయిస్ అన్ని ఇంటేజ్ చేస్తున్నా, అదే దానికి ధన్యమవుతుంది అన్న. ఈ రోజు సడన్ గా సర్ప్రైజ్ ఇచ్చారు. ఏంటంటే సర్ప్రైజ్ యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటాం అన్న. హ్యాపీ ఈవెంట్లు అంటే నాగతేజ్ అని హ్యాపీ నాగతేజ్ యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నారు కాబట్టి అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అప్పుడప్పుడు అంటూనే ఉంటున్నాను ఛానల్ పెట్టాలి అంటూనే ఉన్నాడు. కానీ ఈ రోజు ఛానల్ పెడతాం అనేది గొప్ప విషయం. అలా పాప పుట్టినరోజులో కళాకారులాగా యాక్టింగ్ చేయాలని అన్న కూడా ఇప్పుడు యూట్యూబ్ లో చేస్తా ఉంటారు, మనం చూస్తా ఉంటాం. అప్పుడు అన్న ఛానల్లో అన్న కంటెంట్ చేస్తారు, మనం చూడాలి. ఇక చాలా ఇప్పుడు మన ఫ్యామిలీ మెంబర్స్ ఎప్పుడు మీకు చూపించలేదు. మా ఫ్యామిలీ మెంబర్స్ తో ఇంట్రడక్షన్ చేస్తున్నాను. సో మనం ప్లీజ్ ఇంకా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మా మామ ఎక్కడ పోయిండు? మామా
సో మామ తర్వాత ఫస్ట్ వెళ్ళాము. సో దిస్ ఇస్ మై వైఫ్, మై ఏంజిల్ అని చెప్పాలి, మై క్యూట్ ఏంజిల్. సో నాకు ఈవెంట్లో ఎల్లప్పుడూ నాకు తోడుంటుంది. ఐ లవ్ యూ సో మచ్ బంగారు తల్లి. సో ఇలాగే యూట్యూబ్ ఛానల్లో కూడా నువ్వు సపోర్ట్ కావాలి. సో ఈమె కూడా యాక్టరే, కానీ మనం దాన్ని లోపల నుంచి బయటికి పీకాలి. అప్పుడప్పుడు యాక్టింగ్ చేస్తూ ఉంటాను ఇంట్లో. సో మన యూట్యూబ్ ఛానల్లో చూపిద్దాం, ఆగమ్మా మళ్ళీ బయటకు వదలకని చెప్పాను. సో ప్రతి ఎపిసోడ్లో మేము వస్తుంటాం. థ్యాంక్ యూ, లవ్ యూ సో మచ్ ఆల్. అలాగే మా బాబేది ఎక్కడ పంపించావు? డాడీ కాడ ఉన్నారా? కౌశిక్ తొందరగా ఒకసారి హాయ్ చెప్పు. అందరికి హాయ్ చెప్పు. హ్యాపీ నాగతేజ్ యూట్యూబ్ ఛానల్ చెప్పు. చెప్పు అందరికి హాయ్, గట్టిగా చెప్పాలి అందరికి హాయ్. హ్యాపీ నాగతేజ్ లైవ్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏంటంటే ప్రతి తండ్రికి ఎవరైనా ఇంపార్టెంట్ ఏదైనా ఉందంటే లైఫ్ లో అది ఆడబిడ్డ అని చెప్పాలి. ఇది నా బంగారు తల్లి, మా క్యూట్ తల్లి. అందరికి హాయ్ చెప్తాను. హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పండి. ఓ హాయ్ ఫ్రెండ్స్ అని చెప్తున్నాను. మామూలుగా పుట్టుతుంది. సో ఇది పుట్టిన తర్వాత మనకు లక్ష కలిసి వచ్చింది. నిజంగా మిస్ అయ్యని చెప్పాను యశస్విని. ఈరోజు తన బర్త్డే, చాలా మంది సెలబ్రిటీలు అంతా వచ్చారు. స్టార్ట్ చేద్దామా? హ్యాపీ కావాలా? బర్త్డే పుట్టుకనా. సో గాయ్స్, మన ఫ్యామిలీ మెంబర్స్ ఇంట్రడక్షన్ చేస్తారు. ప్లీజ్ కమ్. మా అత్తగారు, అలాగే మా ఇంకో అత్తగారు, మా చిన్నత్తగారు, చిన్నత్త, పెద్దత్త, 3 రోజెస్. ఈరోజు స్పెషల్ డ్యాన్స్ కూడా చేస్తున్నాం. అలాగే ఇంకో మా ఇంకా ఇంపార్టెంట్ వ్యక్తులు ఒక ఇద్దరు ముగ్గురు, వాళ్ళ గురించి కూడా చెప్తాను. చూతిరా, మై బెస్ట్ ఫ్రెండ్, బెస్ట్ బడీ అని చెప్పాలి. సో నాకు హైదరాబాద్లో చాలా తక్కువ ఫ్రెండ్స్ ఉంటారు, దాంట్లో బెస్ట్ ఫ్రెండ్. సో థ్యాంక్ యూ సో మచ్. హాయ్ ఫ్రెండ్స్, 2 చెల్లెళ్ళు ఉన్నారు, చాలా సన్నమైన చెల్లెళ్ళు. ఒక చెల్లేమో ఎక్కడుంది, ఒక చెల్లేమో ఎక్కడుంది. సో మా బంగారు తల్లి అని చెప్పాలి. సో నాకు మన హైదరాబాద్లో నాకు నిజంగా చెల్లెలు లేరు. మై బెస్ట్ ఎమోషనల్ మై అండ్ మా బంగారు తల్లి. కోడలి పిల్ల డాన్స్ చేయాలి, చేస్తావు కదా డాన్స్? చేస్తామా అని చెప్పాలి. చేస్తావా? అలాగే మా అల్లరి అల్లుడు పిడిగా అని చెప్పాలి. మామూలుగా లేదు, రచ్చరమ్మలు చేస్తున్నాడు ఇంట్లోకి వెళ్ళగానే. సో వాళ్ళ నాన్న ఏమనంటే, అరే నువ్వు మా మామకు చెప్తా అంటాడు. సో నిజంగా అది నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. అల్లుడు ఒకసారి చెప్పు. తగ్గేదేలే, చదువులో తగ్గేదేలే, అక్కడ వరకు తగ్గలేదు. అదేవిధంగా విచ్చేసిన బంధుమిత్రులు, శ్రీరామ స్నేహితులు అందరూ చిన్నారి బంగారం యశస్వినికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒకసారి అందరూ గట్టిగా చప్పట్లతో బ్లెస్సింగ్స్ ఇవ్వాల్సి భావిస్తున్నాం. అందరూ బాగున్నారా? అసలే బాధ్యత పాప కన్నా ముందు మీరు ఆమె బాధ్యత, మీరు హ్యాపీ మొత్తం యాంకర్ అనిపిస్తుంది. యశస్విని హ్యాపీ బర్త్డే, మెనీ మెనీ హ్యాపీ బర్త్డే. Yashaswini, very happy birthday. God bless you. థ్యాంక్ యూ. యశస్విని బంగారం పుట్టినరోజు సందర్భంగా మీకోసం, మీ ఆనందం కోసం ఒక అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేయడానికి చేశారు బాబు. వెల్కమ్ బాబు, థ్యాంక్ యూ.
మనిషి తల్లిదండ్రుల గొప్పతనం మనం చెప్పలేము, ఎప్పటికీ చెప్పలేము. ఎనివే చాలా అద్భుతమైనది పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ బాబు. చూడుకో మామని. మరియు ఈ సందర్భంలో ఇక్కడికి ఇంకా బెస్ట్ సింగర్స్ మాతో పాటు పర్ఫార్మ్ చేసే సింగర్స్ కూడా ఇచ్చేసారు. స్వాతి మమ్మన్ గారిని కూడా ఆహ్వానిస్తున్నాం. ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టండి ప్లీజ్. ముందుగా మా చిన్నారి యశస్వినికి హ్యాపీ బర్త్డే. 2 సంవత్సరాలు పట్టింది బర్త్డే పార్టీ చేయడానికి. ఫస్ట్ బర్త్డే పిలుస్తారని వెయిట్ చేశాను. కర్నూలులో సెకండ్ బర్త్డే చేశారు మీరు మొత్తానికి. ఫస్ట్ బర్త్డే కర్నూలులో, సో సెకండ్ బర్త్డే తెలంగాణలో. ఒకటి రాయలసీమలో, ఒక నెక్స్ట్ బర్త్డే సెకండ్ ఉంటాయో. సో ఏదో మీరు ఇలా జైత్రయాత్ర లాగా మొత్తం వరల్డ్ టూర్ చేయాలని కోరుకుంటున్నాం. ఓకేనా? సో అలాగే హ్యాపీ నాగ్ తేజ్ యూట్యూబ్ ఛానల్. ఇలా ఎప్పుడైతే మీ ఈవెంట్స్ ఎంత సందడిగా హ్యాపీగా ఉంటాయో అలాగే యూట్యూబ్ ఛానల్ కూడా అలాగే గోల మీ లాంగ్వేజ్ లో రచ్చ రంగోలా చేయాలని హ్యాపీగా కోరుకుంటూ హార్టీ కంగ్రాచులేషన్స్. వెయిట్ చేస్తున్నాం కంటెంట్ ఎలా ఉంటుందో అని. మామూలుగా ఉండదని ముందే తెలుసు మాకు. ఏమవుతాయి మా మమ్మకి ఏదో చెప్తారనుకుంటున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ ఈవినింగ్ అందరికి. హ్యాపీ బర్త్డే. కానీ ఆయన అంత హ్యాపీగా ఉండడానికి మెయిన్ కారణమైన మన హరిత గారిని పొగడాలి కదా ఒకసారి. షీఈ్ ద మెయిన్ రీజన్. హ్యాపీగా బయట ఎవరైనా తిరగడానికి అసలు అంత అవలీలగా నవ్వుతూ ఇంట్లో అన్ని చూసుకుంటూ పంపించేస్తున్న మా హరిత గారికి ఒక్కసారి అందరూ గట్టిగా చప్పట్లు కొట్టారు. సో ఈ రోజు మనం ఇంత హెల్దీగా అందరూ నవ్విస్తున్నాం అంటే మెయిన్ హోమ్ డిపార్ట్మెంట్ బాగుంటుంది. ఎక్కడికైనా ఎవరి లైఫ్ లో అయినా సరే హోమ్ డిపార్ట్మెంట్ బాగుంటే మన లైఫ్ బాగుంటుంది. సో ఇట్స్ మై లక్కీయెస్ట్ మై ఏంజిల్. సో ఈరోజు అందరి సమక్షంలో మన ఒకసారి సబ్స్క్రైబ్ చేయమని చెప్పమ్మా. మార్కెటింగ్ పబ్లిసిటీకి పెట్టిన పేరు హ్యాపీ నాగ్ తేజ్ యూట్యూబ్ ఛానల్. చెప్పండి హ్యాపీ నాగ్ తేజ్. ఆయన నవ్వుతారో నవరో మనకి ఎందుకండి, ఆయన కాదుగా చూసేది. నేను చెప్పిన ఎగ్జాక్ట్ గా అలాగే రిపీట్ చేసేయండి. హ్యాపీ నాగ్ తేజ్ యూట్యూబ్ ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ సబ్బు తీసుకోండి, స్క్రైబ్ తీసుకోండి. చెప్పు సబ్బు ఇక్కడికి విచ్చేసిన మీ అందరికి సుస్వాగతం. సమయం 9. ఎవరి వాచ్ ఆగిపోయింది. ఇంకా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఒక పక్క ఇక్కడేమో హ్యాపీ నాగ్ తేజ్ ఈవెంట్ యూట్యూబ్ ఛానల్ లాంచ్ అయింది. ఇంకో పక్క మా యశస్విని బర్త్డే ఉంది. అందరూ అలా సైలెంట్ గా ఉంటే అస్సలు బాగోడా. ఒక్కసారి అందరూ ఓడేసుకుంటే రచ్చ రబ్బోయా. ఇలా మా పుట్టినరోజు కానీ అన్న పుట్టినరోజు లాగా ఉంది. చెప్పరా నీ దెబ్బకి భారతం మర్చిపోయాను. చెప్పాను కదా.
ఓకే. అన్న పుట్టినరోజు కాబట్టి అన్న పుట్టినరోజు కాదు, పాప పుట్టినరోజు, యశస్వి పాప. అన్న ఛానల్ పెట్టాలి. అన్న కూతురు పుట్టినరోజు కాబట్టి అని అన్న పుట్టినరోజు అన్న కూతురు పుట్టినరోజు కాబట్టి పుట్టినరోజు కాబట్టి మంచి పాట అనుకోసం ఆ, హ్యాపీ బర్త్డే మళ్ళీ మళ్ళీ చేసుకున్న శుభాకాంక్షలు అందజేయమా. చేసుకోను చేసుకున్నాను. ఈ ఎన్ని పాటలు చెప్తే అసలు ఎప్పుడు వినరు. నువ్వు ఏదో పాడి. పాటలు పెట్టే బదులు ఇది ఓకే. హ్యాపీ బర్త్డే మళ్ళీ మళ్ళీ చేసుకున్న శుభాకాంక్షలు అందజేయమా. అంది చర్చ ఉంది, ఎక్కడ లేదు చర్చ ఉంది, ఎందుకు హ్యాపీ బర్త్డే మళ్ళీ చేసుకున్న శుభాకాంక్షలు అందజేయమా. అందుకున్న బర్త్డే అలాగే ఇంకొకసారి రిపీట్ చేసి నేర్చుకున్నాను, ప్రతి ఒక్కరు నేర్చుకున్నాను ఒక్కసారి. ఇందులో చెప్తున్నా శృతి లయ లేదు. మా ఇంట్లో వస్తారు ఫోన్ చేసి వస్తారు. ఇందులో పిచ్చి మడత పెట్టినట్టు ఇక్కడ నాలుగు మడత చిన్ని చిన్ని ఆశలకు పరుగాలమా పరుగెందుకే వయసు ఎక్కడో పుట్టినేంది వేళ ఎక్కడే వచ్చినేల పరుగాలమా పరుగెందుకే వయసు. అసలు చెప్తాను బాగుందా? బాగుందా? నేనే బాగా చెప్తాను. ఇంకో పాట పాడతాం మరి. ఇంకా వామ్మ అసలు దుర్గారావు అంటే అదే మామూలు ఏదో పాటలు అనుకుంది కానీ వీళ్ళు మ్యూజిక్ తో పాడగానే ఈ రోజు అర్థమైందండి. ఒకసారి దుర్గారావు ఒకసారి గట్టిగా చెప్పండి. వెరీ గుడ్ పండుగ, చాలా బాగుంది. ఏమంటే ప్రపంచ దేశాలు మొత్తం మీకు వచ్చినా ఇంత ఆనందం ఉండదు. వాస్తవం చెప్పుకున్నా, స్విట్జర్లాండ్ లో ఉన్న నాకు తెలిసి ఫోన్ చేశారు, హరిత నా చెల్లెలుగా ఫోన్ చేసింది, అన్నగారు మీరు రావాలని చెప్పింది. అంటే ఇలా ల్యాండ్ అయిపోయారు. అందరూ తెలిసిందే. మరి మీరు తెలిస్తే కింద ట్రాఫిక్ జామ్ లో ఉండవు, పైన హెలికాప్టర్ జామ్ లో ఉంటారు. ఓకేనా? నేను గెలిస్తే నీకు ఒకటే కాదు, ఏ వాళ్ళు కాదు, ఏ దేశమైనా వెళ్ళదు. ఓకేనా? చేసిన మీ తరపు నుంచి, నా తరపు నుంచి చిన్నారి బంగారం యశస్వినికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీరు కూడా గట్టిగా చప్పట్లతో బ్లెస్సింగ్స్ అందజేయండి. అందుకు ఓకేనా? ఇలానే మీ అందరి ఆశీస్సులతో పాటు అన్ని దేశాల ప్రధానమంత్రుల ఆశీస్సులు కూడా బంగారు తల్లికి ఉండాలని చిన్నారుగా మీరు చిన్నారుగా చేయగలి కూడా చిన్నారు, రోడ్లు చిన్నారు, ఇల్లు చిన్నారు. రండి ప్రామిస్ మా అక్క మంచి గేమ్స్ ఆడతారు కదా, చిన్నప్పుడు ఆడారా? బాగా ఆడతారు. మీరే అంతే నువ్వు చిన్న వయసు మీద గట్టిగా వస్తున్నావు. ఓకేనా? అట్లా కాదు. ఓకేనా? ఎవరైతే బాగా హ్యాపీగా వాళ్ళకి గిఫ్ట్ ఇస్తారు. ఓకేనా? ఎవరైతే హ్యాపీగా అనుకుంటారో 1 2 3 అంటే చేయాలి. 1 2 3 మీరందరూ ఒక మంచి సాంగ్ యాడ్ చేయాలి. ఓకేనా? స్టార్ట్ అండ్ స్టాప్ చేయండి. ఓకేనా? నీకు దేవర కావాలా? నీకు కావాలా? ఎస్ఎస్సి చిన్నారి పుట్టినరోజు సందర్భంగా చిన్నారులకు చిన్న డాన్స్ ప్రోగ్రామ్ ఉంది. ఓకేనా? అలా మ్యూజిక్ హ్యాపీ ఈవెంట్ పేరు పెట్టి దేవారు మర్చిపోయారు. అప్పట్లో జరిగిన తప్పులే హ్యాపీ ఈవెంట్ అని పేరు పెట్టింది దేవారు. జనాలు తెలవాలి. నువ్వు చెప్పండి, నన్నడతారా డాడీ? సో హ్యాపీ ఈవెంట్ పేరు పెట్టింది ఎవరు? ఆ తప్పు నాదే.
ఏంటనేది గట్టిగా చెప్పట్లు. ఈ రోజు హ్యాపీ ఈవెంట్ ద్వారా చాలా మంది ఆర్టిస్టులు, చాలా మంది కళాకారులు ముందుకు దూసుకెళ్తున్నారు. సో ఆ రోజు మనం చెంటేషన్ పడ్డ రాత్రి కదా మనం పెట్టింది. రోడ్డు పైన వెళ్తుంటే ఏ ఈవెంట్ పెట్టారో పేరు తెలియక నా చదమని పోతుంటే ఆ రోజు చూసావా హ్యాపీ ఈవెంట్ అనగానే ఎంతమంది కళాకారులు హ్యాపీగా ఉన్నారు. అది కూడా చెప్పు, ఐస్ క్రీమ్ డబ్బా మీద పేరు తీసి పెట్టాను. హ్యాపీ ఐస్ క్రీమ్ అలా పోతుంటే అరే అది కొనిరా అన్నాడు. డబ్బులు లేవన్నా అన్న. నీ పిండా కూడా డబ్బులు లేవన్నా అన్నాడు. అన్న కొనిచ్చానా లేదా? సో అలాగే ఆ రోజు పేరు పెట్టావు కదా, ఈ రోజు కూడా ఒక పేరు పెట్టాలి. హ్యాపీ నాగ్తేజ్ యూట్యూబ్ ఛానల్ లాంచ్ ఉంది మీ చేతుల మీదుగా. అండ్ మా హీరోయిన్ సౌమ్య చేతి మీదుగా, అండ్ మా ఆర్టిస్ట్ జబర్దస్త్ అంతా మా ఫ్రెండ్స్ మిత్రులు అండ్ వెంకి బాగా పైకి రావాలి అండ్ పంచప్రసాద్ రావాలి. ఇది లాంచ్ చేసి ఇక్కడ మా కళాకారులు ఎవరైనా ఎక్కడ కూర్చోబెట్టి రావాలి. థ్యాంక్ యూ అండి. విచ్చేసిన కుటుంబ సభ్యులు, స్నేహితులు అందరికీ మరొకసారి ధన్యవాదాలు, స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ మరి వేదిక మీద ఉన్న అందరి చేత వారి చేతుల మీదుగా మై బెస్ట్ ఫ్రెండ్ నాగతేజ్ హ్యాపీ నాగతేజ్ యూట్యూబ్ ఛానల్ ని లాంచ్ చేయబోతున్నారు. Happy Nagadej YouTube channel! Wow, super! Wow, మమ్మకి గారు చెప్పారుగా అలా బ్లాస్టింగ్ జరిగింది, చూశారు కదా. వావ్, మమ్మకి గారు చెప్పారుగా ఇలా బ్లాస్టింగ్ జరిగింది. సో ఫేమ్ టైమ్ మీడియా ద్వారా మనము ప్రతిరోజు మిమ్మల్ని లభించడానికి మా హ్యాపీ టీం అంతా మీ ముందుకు వస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ హ్యాపీ నాగతేజ్. హ్యాపీ ఈవెంట్స్. సో ఒక్కొక్కరే సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. ఎస్, హాయ్, దిస్ ఇస్ కేఎఫ్ఎల్ రాము. 100% హ్యాపీ నాగతేజ్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? 100% ఇలా తీసుకెళ్ళాలి అంతే. శృతి అమ్మ అందరా హ్యాపీ ఈవెంట్స్, హ్యాపీ నాగతేజ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ లైక్. థ్యాంక్ యూ. Second birthday. Thank you very much. So sorry, late అయింది, మీకు ఆకలి వేస్తుందని తెలుస్తుంది.